నిన్న ఏమైందంటే నేను ప్రెస్ మీట్‌లో ఉన్నాను. అది మంగ్లీ గారి గురించి ప్రెస్ మీటే. నిన్న నేను క్యాంపస్‌కెళ్ళాను. అక్కడ ప్రెస్ మీట్ ఉంది. నేను ప్రెస్ మీట్‌లో ఉన్నాను. ఉన్నప్పుడు నాకు సడెన్‌గా ఒక 2 టైమ్స్ కాలొచ్చింది. ఆహ్, మెసేజ్ కూడా వచ్చింది. ఒకసారి కాల్ చెయి అని చెప్పి. నాకు చెప్పాను గదా! నేను పెద్ద ఫ్రీక్వెంట్‌గా అక్కతో ఎప్పుడు మాట్లాడలేదన్నమాట. ఫోనొస్తుంటే ఇప్పుడు పక్కన అందరూ ఉంటారు గదా! మెసేజ్ ఇలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటా అని అనుకున్నారు. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడకపోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే మేబీ నేనేదైనా తప్పు చేస్తున్నాను అనుకుంటారు. అండ్ అంటే దేర్ అంటే ఇస్ మీడియా నథింగ్. వాళ్ళు చూసారా? మీకు మంగ్లీ నుంచి కాల్ వస్తున్నటువంటి నా ఆహ్, అంటే నా నా పక్కనే అందరూ ఇలా నిల్చున్నారు గదా! హ్మ్. నా పక్కనే అందరూ నిల్చున్నారు. సో, ఇలా కాలొస్తుంది. నేను కట్ చేస్తున్నాను కాల్. సైలెన్స్ చేస్తున్నాను. మెసేజొచ్చింది కాల్ మీ అని చెప్పి. అప్పుడే దే వర్ టాకింగ్ అన్నమాట. సంపత్ గారు చెప్తున్నారు, "నాకు మంగ్లీ గారు ఫోను చేశారు. 2, 3 సార్లు ఫోను చేశారు" అంటే, "ఆ! ఓకే. ప్రత్యూష కూడా ఫోను చేశారు" అని అంటే, అప్పుడు నా ఫోనులో వాళ్ళు చూసారన్నమాట. అంటే, "ఫోను చేయి ప్రత్యూష ఒకసారి" అని అన్నారు. హ్మ్. అంటే సర్లే ఇంకా ఏముంటది. సీ దేర్ ఈస్ నథింగ్ దేర్. అక్క గూడా మరి ఆన్సర్ చేసుకుంటదేమో అని అనుకున్నాను నేను. ఇట్స్ ఇట్స్ లైక్ మొత్తం అన్నోయింగ్ అండి. నేను కావాలని అయితే చేయలేదు. ఈరోజు అందరూ ఏదో ప్రత్యూష ఏదో చేసింది, నమ్మక ద్రోహం చేసిందని ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేనెవ్వరికీ ఏం నమ్మక ద్రోహం చేయలేదు. నేను జస్ట్ ఫోన్ ఎత్తినా అంతే.